ఏపీ వ్యాప్తంగా వైసీపీ ఆధ్వర్యంలో అన్నదాత పోరు పేరిట వైసీపీ నేతలు నిరసనలు చేపట్టారు. రైతులకు యూరియా కొరత లేకుండా చూడాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో పోలీసులు కొంతమంది వైసీపీ నేతలను, ఎమ్మెల్యేలను కూడా హౌస్ అరెస్ట్ చేయగా మరికొంతమందిని అడ్డుకున్నారు. ఇక వైసీపీ నాయకులు నిరసనలు చేపట్టిన ప్రాంతాల్లో 30 పోలీస్ యాక్ట్ను కూడా అమలు చేస్తున్నారు. కానీ వైసీపీ నేతలు మాత్రం పోలీసు ఆంక్షలను లెక్క చేయకుండా నిరసనలకు దిగుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ సిద్ధంగా ఉన్నారు. రాజ్ కుమార్, చెప్పండి, వైసీపీ తలపెట్టినటువంటి యొక్క పోరుబాట ర్యాలీ ఎక్కడి వరకు వచ్చింది? దీనికి సంబంధించి అప్డేట్ ఏంటి? కానీ ప్రభుత్వము దీనికి సంబంధించి కూడా యూరియా కొరత ఎక్కడా లేదు అని చెప్తున్నప్పటికీ కూడా వైసీపీ నాయకులు తీవ్రమైనటువంటి నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? సాయిరామ్, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి తరువాత ఇప్పటికే రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభావ పేరుతో వారికి ఇచ్చినటువంటి క్రమంలో ముఖ్యంగా ఏదైతే రైతులకు కావాల్సినటువంటి యూరియా కొరత పెద్ద ఎత్తున ఏర్పడింది. ఆ ఏర్పడినటువంటి క్రమంలో ఏదైతే ఇటు ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు, అటు తెలంగాణలో కూడా పెద్ద ఎత్తున ఈ యూరియా కొరత ఏర్పడినటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా రైతులందరూ కూడా ఏదైతే ఈ వ్యవసాయ మార్కెట్లలోనూ లేదంటే ఏదైతే ఈ ఎరువుల యొక్క దుకాణాల వద్ద పెద్ద ఎత్తున రైతులందరూ కూడా ఇప్పటికే అటు బారులు తీరుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏదైతే ఇటు రాష్ట్ర వ్యాప్తంగా ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు పోరుబాటకి సంబంధించినటువంటి నిరసనలు తెలియజేయాలని రాష్ట్ర వ్యాప్తంగా ఒక నిర్ణయం చేపట్టింది. ఈ నిర్ణయం చేపట్టినటువంటి క్రమంలో పూర్తి స్థాయిలో కూడా రైతులందరికీ పట్ల న్యాయం చేయాలని ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయం మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతా కూడా ఈ నిర్ణయం తీసుకొచ్చింది. ముఖ్యంగా కనుక చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇటు యువత ఏదైతే ఇటు వైపు ఉన్నారో ఆ యువతకి సంబంధించినటువంటి పోరుబాటుతో పాటు ఇటు రైతులకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఇటు యూరియా కొరత ఏర్పడడంతో ఉన్నటువంటి ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ అంటే ఇటు ఎన్టీఆర్ జిల్లాలో ఇటు కృష్ణా జిల్లా కనుక చూసుకుంటే కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యేలందరూ అటు పేర్నినాని కావచ్చు, సింహాద్రి రమేష్తో పాటు ఉన్నటువంటి పెడన నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉప్పాల రాముతో పాటు ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున కలెక్టర్ కార్యాలయాలకు అదేవిధంగా ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్ళి వ్యవసాయ శాఖకి సంబంధించినటువంటి అధికారులతో భేటీ అవ్వటం, ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులన్నింటినీ కూడా పరిశీలించడం, ఉన్నటువంటి అన్ని సమస్యలను కూడా ఏదైతే అధికారుల దృష్టికి తీసుకెళ్లడం పట్ల ఎప్పుడు కొంత పోలీసులు పెట్టి ఆంక్షలు విధిస్తున్నట్లు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే చెప్తున్నారు. ఇటు ఎన్టీఆర్ జిల్లాకి సంబంధించి కూడా అటు ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో ప్రధానంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇటు నందిగామ నియోజకవర్గ కేంద్రంగా కూడా ఈ కార్యక్రమాన్ని ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుని వచ్చింది. ఇప్పటికే ఎమ్మెల్సీగా ఉన్నటువంటి మొండితోక అరుణ్ కుమార్తో పాటు ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి మొండితోక జగన్మోహన్ రావు, ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యేలు అందరూ కూడా అటు వెల్లంపల్లి శ్రీనివాస్ కావచ్చు, మల్లాది విష్ణు కావచ్చు, ఇటు ఏదైతే మైలవరం నుంచి జోగి రమేష్ కావచ్చు, అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏదైతే రైతులకు అన్యాయం జరుగుతుంది, ఇటు యూరియా కొరత పెద్ద ఎత్తున ఏర్పడిందని, ఏదైతే అటు రైతులందరూ కూడా ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతూ ఉన్నటువంటి నేపథ్యంలో పూర్తిగా రైతులందరికీ కూడా న్యాయం చేయాలని ఒకే ఒక నినాదంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. మరి ఈ రోజు ఈ కార్యక్రమానికి సంబంధించి పెద్ద ఎత్తున పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎరువుల కొరత ఎక్కడ కూడా లేదని కూటమి ప్రభుత్వం చెప్తుంది. ఎందుకంటే ఆ ఎరువులు కూడా ఇప్పటికే దిగుమతి చేస్తూనే ఉన్నాము. కొన్ని చోట్ల అంటే 1-2 ప్రాంతాల్లో మాత్రమే ఇలాంటి పరిస్థితులు ఉన్నాయని మరి కూటమి ప్రభుత్వం చెప్తుంది. మరి ఈ రోజు జరిగినటువంటి ఈ కార్యక్రమానికి సంబంధించి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే మాత్రం పెద్ద ఎత్తున ఈ ఆందోళనలు చేస్తూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని తీసుకోవాలని శ్రీకారం చుట్టింది. కాబట్టి మరి ఈ కార్యక్రమానికి సంబంధించి కూడా సాయంత్రం అయ్యేసరికి ఏ విధమైనటువంటి నిజంగా రైతులకు సంబంధించినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయా లేదా నిజంగా కూటమి ప్రభుత్వం ఎరువుల కొరతను తీర్చబోతుందా అనేది కూడా ఈ రోజు సాయంత్రానికి కొంత క్లారిటీ వచ్చే అవకాశం అంతే ఉందని చెప్పుకోవచ్చు. సాయిరామ్. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.